సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇప్పుడు టాపిక్ ఏంటంటే, కొంతమంది ఇళ్లలో షాప్స్ పెట్టుకుంటారు, కిరాణా షాప్స్, ఏదైనా ఒక షాప్ లేదా ఆఫీస్ పెట్టుకుంటారు కొంతమంది. సో ఈ షాప్ ఎక్కడ పెట్టుకోవాలి, లేదా ఆఫీస్ ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? గ్రౌండ్ ఫ్లోర్లో దక్షిణం వైపు ఇల్లు అనుకోండి, దక్షిణ ముఖ ద్వారం, సౌత్ ఫేసింగ్ ఇంటికి మనం షాప్ పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకుంటాం? షాప్ ఎప్పుడు కూడా రోడ్డు పైకే ఉండాలి కదా, రోడ్డుకి దగ్గరగా. అంటే దక్షిణ ఫేసింగ్ హౌస్కి ఏంటి, దక్షిణాగ్నేయంలో మనం మెయిన్ డోర్ వస్తుంది, మిగిలిందల్లా నైరుతి రూమ్ని కాస్త షాప్గా మార్చేస్తారు. ఆ షాప్లో నుంచి ఇంట్లో కూడా దారి ఉంటుంది. దక్షిణాగ్నేయం గుండా లోపలికి వెళ్తున్నాం. సరే, కిచెన్ ఎక్కడ పెట్టుకుంటాం? ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకొని మధ్యలో డోర్, దక్షిణం మధ్యలో డోర్, ఇటు నైరుతిలో షాపు. కొంతమంది ఆగ్నేయంలో కిచెన్ లేదా మెయిన్ డోర్ అక్కడే దక్షిణ ఆగ్నేయంలో, వంటగది తీసుకెళ్ళి ఉత్తర వాయువులో పెట్టుకుంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు కొన్ని సందర్భాల్లో, ఆల్టర్నేట్ పొజిషన్ అది. ఎప్పుడైతే మనం దక్షిణ నైరుతిలో షాప్ పెట్టుకున్నామో, ఆ షాప్కి ఇంట్లోకి దారి ఉండకూడదు. షాప్ కంప్లీట్గా బయట నుంచే ఉండాలి, కాంపౌండ్ బయట నుంచి. షాప్కి మరి కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఎలా? ఉండకూడదు కదా, రోడ్డుకు ఉండాలి అని కాంపౌండ్ తీసేస్తారు. షాప్లో నుంచి ఇంట్లోకి దారి ఉంటే అక్కడ దక్షిణ నైరుతి నడక ఏర్పడుతుంది. నైరుతి మొత్తం కూడా ఓపెన్ అయిపోద్ది ఆ ఇంటికి. కొన్నాళ్ళు షాప్ రన్ అవుతుంది, తర్వాత స్లోగా పడిపోద్ది షాప్, వాకిన్స్ పడిపోతాయి. చిన్నగా ఇంకో స్టేజ్ వస్తే షాప్ మూసేసుకుంటారు. అబ్బా మాత్రం అవ్వట్లేదు, మొత్తం లాస్ అయిపోతుంది ఇంకా అనేసి షాప్ కట్టేసుకుంటారు. మరికొంతమంది దక్షిణ ఆగ్నేయంలో షాప్ పెట్టుకుంటారు. నైరుతిలో పెట్టుకుంటే నైరుతి ఎంత ఓపెన్ అయిపోతుంది కదా అని జాగ్రత్తగా ఆలోచించి దక్షిణ ఆగ్నేయంలో షాప్ పెట్టుకుంటారు. దక్షిణ ఆగ్నేయంలో షాప్ పెట్టుకుంటే పర్వాలేదు, దానికి దక్షిణ ఆగ్నేయంలో ఆ షాప్లో నుంచి ఇంట్లోకి దారి ఉన్నా పర్వాలేదు. కానీ దీనికి ఎదురుగా, దక్షిణాగ్నేయానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉండాలి, ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. అప్పుడు అక్కడ షాప్ మంచిగా రాణిస్తుంది. ముందు వీడియోలో ఉత్తర ఫేసింగ్ హౌస్కి, పశ్చిమ ఫేసింగ్ హౌస్కి, తూర్పు ఫేసింగ్ హౌస్కి ఇలా షాప్స్ కానీ ఆఫీస్ కానీ ఎలా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అన్న దానిపైన వీడియోస్ ముందు చేస్తాం. సాయి రక్ష.